హలో ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ సాయంకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. బ్లెస్డ్ టైమ్ విత్ జీసస్ అనేటువంటి సెషన్‌కు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రభువులో మీరందరూ ఆనందిస్తున్నారని, ఆయన వాక్కులో మీరు బలపరచబడుతూ, ఆయన సన్నిధిలో ఆయన్ని బట్టి సంతోషిస్తూ మీరు ఎదుగుతున్నారని నేను నమ్ముతున్నాను. మీ విశ్వాస జీవితంలో మీకు ఎదురవుతున్న సవాళ్ళను ఆయన కృప ద్వారా మీరు జయిస్తూ ముందుకు కొనసాగుతున్నారని నేను నమ్ముతున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఈ సెషన్ మనం ప్రారంభించుకుందాం. మహోన్నతుడ జీవం గల తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. గడిచిన వారమంతా కాచి కాపాడి సమర్పించి మీకు భద్రపరుచుకున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ పునరుద్ధాన దినమందు మరొకసారి ఈ సాయంకాల సమయంలో మీ నామాన్ని జ్ఞాపకం చేసుకునే భాగ్యం ఇచ్చిన విధానం బట్టి మీకు స్తోత్రాలు అయినా. మీతో ఉదయకరమైన సమయాన్ని గడపాలని ఆశపడుతున్నాం తండ్రి. సూటిగా స్పష్టంగా మీ వాక్కు ద్వారా మాతో మాట్లాడండి. మా పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, ఆత్మతో, సత్యముతో మీరు స్తుతించి ఆరాధించుకునే భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి. ఆఖరి ప్రార్థన వరకు తోడుగా ఉంచి మీ నామానికి మహిమకరంగా ఈ సమయాన్ని మలచమని మమ్మల్ని మీ దైగల రక్షణ స్థలానికి సమర్పించుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. కొద్ది నిమిషాలు ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని కనపరుద్దాం. ఆయన మంచి దేవుడిగా ఉన్నాడు. ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కాదు. హల్లెలూయా. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెప్దామా? సంపూర్ణమైన సంతోషాన్ని మనం అనుభవిస్తూ ఆయన సన్నిధిలో ప్రభుని బట్టి ఆనందిస్తూ పాడుతూ ప్రభుని స్తుతించి కనపరుద్దాం. నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము, నలిగి ఉన్న వారిని బలపరచును, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము, నలిగి ఉన్న వారిని బలపరచు, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. యేసయ్యా 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 నాలో నీవు, నీలో నేను, నీ కొరకే నేను, నా కొరకే నీవు. నీలో నేను, నాలో నీవు, నా కొరకే నీవు, నీ కొరకే నేను. మనసులో పడదామా? నాలో నీవు, నీలో నేను, నా కొరకే నీవు, నీ కొరకే నేను. నాలో నీవు, నీలో నేను, నా కొరకే నీవు, నీ కొరకే నేను. యేసయ్యా 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 యేసయ్యా. మరొకసారి యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా నీలోనే నేనుంటాను, నీలోనే జీవిస్తాను, విడువను ఎడబాయను, మరొక ప్రేమిస్తాను. నీలోనే నేనుంటాను, నీలోనే జీవిస్తాను, విడువను ఎడబాయను, మరొక ప్రేమిస్తాను. నీలోనే ఉంటాను, నీలోనే జీవిస్తాను, విడువను ఎడబాయను, మరొక ప్రేమిస్తాను. ఓ ఓ ఓ ఓ యేసయ్యా 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 ఇక భయమే లేదు, దిగులే లేదు, నీ సన్నిధిలో నేనుంటే చాలు. ఇక భయమే లేదు, దిగులే లేదు, నీ సన్నిధిలో నేనుంటే చాలు. ఇక భయమే లేదు, దిగులే లేదు, నీ సన్నిధిలో నేనుంటే చాలు. యేసయ్యా 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 యేసయ్యా. One last time. యేసయ్యా 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 చెప్తాం ఈ మాట. నాలోని నీలోని నా కొరకే నీవు, నీ కొరకే నేను. నాలో నీవు, నీలో నేను, నా కొరకే నీవు, నీ కొరకే నేను. ఎస్ లార్డ్, నా యందు మీరు, మీ యందు నా వాక్కు నిలుచున్న ఎడ్ల మీకు ఏది ఇష్టమో అది అడగండి అన్నారు. మాకేది ఇష్టమో తెలుసా ప్రభా? మేము మీతో ఉండడం మాకు ఇష్టం, మీలో ఉండడం మాకు ఇష్టం, మీ సన్నిధిలో గడపడం మాకు ఇష్టము, నిన్ను ఆశ్రయించడం మాకు ఇష్టం, నిన్ను సేవించడం మాకు ఇష్టం, నిన్ను ఘనపరచడం మాకు ఇష్టం. ఇలా చెప్తూ పోతే మీ చేత ప్రేమించబడ్డం మాకు ఇష్టమయ్యా, మీ చేత దీవించబడ్డం మాకు ఇష్టం ప్రభా. మిమ్మల్ని మిమ్మల్నిగా ప్రేమిస్తూ మిమ్మల్ని ఘనపరిచే స్థితిలో మేము ఉండగలిగితే మమ్మల్ని మీరు ఘనపరచువారుగా ఉన్నారని మేము నమ్ముతున్నాం తండ్రి. మీ సన్నిధికై స్తోత్రాలు. బలపరచు దేవుడవు, ఆదరించు దేవుడవు, ఉద్ధరించు దేవుడవు, ఓదార్చు దేవుడవు, నడిపించు దేవుడవు, ఆ మంచి కాపరిగా మీరు ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ
మా స్తుతిని ఆరాధన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువులో ఆనందిస్తూ ఉంటే నిజంగా ఎప్పుడైనా ఈ మాట అడగడానికి ఇష్టపడ్డారా? ప్రభువా, వాట్ ఈస్ ఇట్ దట్ యూ రియలీ లైక్? నా నుంచి ఏం ఆశిస్తున్నావు? నా నుంచి ఏం కోరుకుంటున్నావు? నాలో నీకు నచ్చేది ఏంటి, నచ్చింది ఏంటి? నిజమే కదా. దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు కూడా ఒక మనిషితో సహవాసం చేసినట్లుగా మనము ఆయన అయిష్టాలు మనము గ్రహిస్తూనే మన ఇష్టాలు కూడా దేవుడు గ్రహించాడని, మరి ఆయనకు తగినట్లుగా మనం జీవించడానికి ప్రయత్నం చేస్తున్నామా లేదా అని ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకుంటూ మన జిహ్వ ఫలాన్ని, మన నోటి ద్వారా వచ్చేటువంటి స్తుతిని, మన హృదయాంతరంలో పెళ్ళూపుకేటువంటి ఆ స్తుతిని ప్రభువుకు అర్పించాల్సిన వారి ద్వారంగా మనం ఉన్నాం. ఇదేదో పాట పాడుతున్నప్పుడు మాత్రమే దాన్ని ఆ ఎమోషన్ నేను ఫీల్ అవుతున్నానంటే మేబీ అది రాంగ్ కైండ్ ఆఫ్ వర్షిప్ అవుతుంది. మనం చేయాల్సింది ఏంటంటే, ప్రభువా, ప్రతినిత్యము ప్రతి చోట ఎల్లవేళలా మనం ప్రభువును స్తుతింపబద్ధులమై ఉన్నాము. మన జీవితంలో అనేకమైన కార్యాలు ఆయన చేస్తూ వస్తున్నారు. ఆయన ఏమై ఉన్నాడో మనం ఎలా ఆయన అర్థం చేసుకున్నామో, ఎలా ఆయన అనుభవిస్తున్నామో దాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాల్సి ఉంది. మనం భయంలో, ఆందోళనలో, కష్టములో, రోదనలో, వేదనలో ఉన్నప్పుడు మనం నమ్ముకొనదగిన సహాయము, మన ఆశ్రయ దుర్గము కేవలం ఆయన మాత్రమే. హల్లెలూయా. మరి ఆయన వద్దకు ఎన్నోసార్లు పరిగెత్తు ఉంటాం, ఆయనకి ఎన్నోసార్లు మొరపెట్టుంటాం. మరి ఆయన జవాబు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన వింటున్నాడు, చూస్తున్నాడు, ఆయన మనల్ని గమనిస్తూనే ఉన్నాడు. మరి ఆయనకు స్తుతించకుండా మనం ఎలా ఉండగలం చెప్పండి? ఈ మాటల్లో చెప్తూ ఒక మాట నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. నాలో నీవు, నీలో నేను అన్న మాట ఇక్కడ మనం చూస్తున్నాం ఈ పాటలో. ఎంతమంది నమ్ముతున్నారు మీలో మీ ప్రభువు ఉన్నాడని? ఎంతమంది నమ్ముతున్నారు మీ ప్రభువులో మీరు ఉన్నారని? ఇదే కనుక నిజమైతే మీలో ఉన్న ప్రభు స్తుతి నొందటానికి అర్హుడు. మరి మీలో ఉన్న ప్రభు స్తుతి నొందినప్పుడు ఆయన ఊరికే కూర్చునే దేవుడైతే కాదు. హల్లెలూయా. మరి ఆయనలో మీరు ఉన్నట్లయితే, ఆయన మీలో ఘనపరచబడిన స్థితిలో ఉన్నట్లయితే, మీ విషయంలో దేవుడు తాను కనపరుచుకున్న విధానం బట్టి అపవాదికి మీ మీద అధికారం లేదు. మీ జీవితంలో దేవుని ఉన్నతమైన కృపను ప్రతి ఒక్కరూ అనుభవించగలుగుతారు. అట్టి కృప దీవెన దేవుడు మనకు ఎల్లప్పుడూ అనుగ్రహించును గాక. నా కొరకే నీవు, నీ కొరకే నేను అన్న మాట కూడా ఈ పాటలో చూస్తాం. మరి ఎప్పుడు నా కొరకు నువ్వు ఉన్నావు అని చెప్పడం చాలా ఈజీ, ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ ఉన్నాడు. మరి ఆయన కొరకు నేను అని చెప్పడము కొంచెం కష్టతరమే అవ్వచ్చు, ఎందుకంటే అది ఒక కమిట్మెంట్తో కూడుకునేటువంటి విషయం. ఒక నిబంధనలో దేవుడు ఇద్దరు వ్యక్తుల యొక్క నిబంధనలో ఇద్దరూ వారి వారి వంతు కర్తవ్యాలను, వారి బాధ్యతలను సక్రమంగా పాటించగలిగితే ఆ నిబంధన చాలా చక్కగా నడుస్తుంది. దేవునితో మనం నిబంధనలో ఉన్నాము, ఆయన ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉన్నాడు, నా కొరకే ఆయన ఎల్లప్పుడూ ఉన్నాడు, కానీ ఆయన కొరకు నేను ఉన్నానా అని ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆయన కొరకు ఉండటానికి నేను ఎప్పుడైతే ప్రతిష్ఠించుకుంటానో, ఎప్పుడైతే నన్ను నేను ఆయన కొరకు అందుబాటులో ఉంచుకుంటానో అదే నిజమైన ఆరాధన. హల్లెలూయా. అలా నీలోనే నేను ఉంటాను, నీతోనే నేను జీవిస్తాను, నిన్ను విడువను ఎడబాయను అని ఆయన వాగ్దానం చేశాడు. మరి మనం కూడా ఎట్టి పరిస్థితులు వచ్చినా ఆయన విడిచిపెట్టకుండా ఆయన సేవించి ఆయన హత్తుకుని జీవించగలిగిన అనుభవాన్ని కనుక మనకు కలిగి ఉంటే అదే దేవునికి మనం అర్పించగలిగినటువంటి నిజమైన ఆరాధన ఫలం. ఓకే, అటువంటి ఆరాధన ఫలాన్ని మనం దేవునికి అర్పించి దేవుని మన్ననలు పొంది ప్రభువును ఘనపరచుదుము గాక. ఆమేన్. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. మంచిది. లెర్న్ టు నో మినిస్ట్రీస్ ద్వారా ప్రతి ఆదివారము ఈ విధంగా బ్లెస్సెడ్ టైమ్ విత్ జీసస్ అనేటువంటి సెషన్ ద్వారా మిమ్మల్ని అందరికీ కలుసుకోవడం సంతోషంగా ఉంది. ఈ సెషన్ మీకు దీవెనకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. ఈ సెషన్ మరి మీకు దీవెనకరంగా అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్తో షేర్ చేయండి. లెర్న్ టు నో అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో ప్రతి బుధవారము వర్డ్ ఆఫ్ విజ్డమ్ బావ్ అనేటువంటి ఇంగ్లీష్ షార్ట్ మెసేజ్ కూడా మీకు అందుబాటులో ఉంది. దాన్ని కూడా మీరు వీక్షించండి, దీవించబడాలని మీకు మనం చేస్తున్నాను. తర్వాత బైబిల్ స్టడీ సిరీస్, అంటే ఒకవేళ బైబిల్ని ఎలా ధ్యానించాలి, బైబిల్లోని ఎలా విషయాల్ని
అర్థం చేసుకోవాలి అనేటువంటి ఒక డౌట్ కనుక మీకు ఉంటే, ప్రతి ఒక్కరూ బైబిల్ చదవాల్సిందే. బైబిల్ అనేది బేసిక్ ఇన్స్ట్రక్షన్ బిఫోర్ లీవింగ్ ది ఎర్త్ అని అంటారు. మరి ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనం ఎలా నడుచుకోవాలి అనేది బైబిల్లో మనకు క్రోడీకరించి రాయబడి ఉంది కనుక దాన్ని ప్రతి ఒక్కరూ ధ్యానించాల్సి ఉంది. ఒకవేళ దాన్ని ధ్యానించే విషయంలో ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా చదవాలి అనేది ఒక డౌట్ కనుక ఉంటే పరిశుద్ధాత్మ సహాయంతో మనం వాక్యాన్ని ధ్యానించాలి. మరి బైబిల్ స్టడీ సిరీస్లో ఇంతవరకు లేవియా కాండం వరకు మీకు అందుబాటులో ఉంది. వాటిని కూడా మీరు స్క్రిప్చర్ టైం అనేటువంటి ప్లేలిస్ట్లో కూడా మీరు వాటిని చూడొచ్చని మీకు మనవి చేస్తున్నాను. దేవుని చిత్తం అయితే మరి న్యూ ఇయర్లో మరలా బైబిల్ స్టడీ సిరీస్ నంబర్స్ అంటే సంఖ్యాకాండం మీద నుంచి ప్రారంభించడానికి దేవుడు కృప చూపిస్తారని నేను నమ్ముతున్నాను. అది కూడా మీకు అందుబాటులోకి వస్తాయని మీకు తెలియజేస్తున్నాను. అండ్ ప్రతిరోజు కూడా డైలీ డివోషన్స్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో లెర్న్ టు నో అనేటువంటి పేజ్లో మీకు డైలీ డివోషన్ అందుబాటులో ఉంటుంది. అగైన్ ప్రతిరోజు వాక్యాన్ని మీరు ప్రతిరోజు ఆహారాన్ని ఎలా తింటారో అలా ఆత్మీయ ఆహారాన్ని కూడా ప్రతిరోజు మీరు చదువుకోవాలి, ధ్యానించాలి. ధ్యానించిన తర్వాత ఇలాంటి డైలీ డివోషనల్స్ కూడా మీకు ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరంగా ఉంటాయి కనుక మరి ఇది వర్డ్ బేస్డ్ డివోషనల్ కాబట్టి ఇంగ్లీష్లో ఉంది ప్రస్తుతానికి. మరి వాటిని మీరు చదవాలని, ధ్యానించాలని మీకు మనవి చేస్తున్నాను. మీకు దీవెనకరంగా అనిపిస్తే వాటిని మీరు అడిషనల్ రిసోర్స్ కింద మీరు వాటిని చదువుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్తో కూడా మీరు షేర్ చేయొచ్చని మీకు మనవి చేస్తున్నాను. లెర్న్ టు నో మినిస్ట్రీస్ కూడా ప్రార్థన చేయండి. దేవుని చిత్తం అయితే న్యూ ఇయర్లో మరి కేర్ సెల్ గ్రూప్స్, ప్రేయర్ సెల్ గ్రూప్స్ని ప్రారంభించాలని ఆశపడుతున్నాం ఆయా చోట్ల. దాని కొరకు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడుతుండగా మరి మీరు కూడా మీ ప్లేసెస్లో బైబిల్ స్టడీ కేర్ సెల్ గ్రూప్స్ కావాలి అని మీరు కోరుకుంటే తెలియచేయండి. దేవుని చిత్తం అయితే ప్రార్థన చేసి అక్కడ మీతో కలిసి మరి బైబిల్ స్టడీస్ చేయటానికి అవకాశం ఉంటుంది కనుక, ప్రార్థించడానికి అవకాశం ఉంటుంది కనుక వాటిని జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనం చేస్తున్నాను. మరి మీ ప్రార్థన అవసరం ఏమన్నా తెలియచేయండి. వాటి కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నామని కూడా మీకు తెలియచేస్తున్నాం. మంచిది. దేవుని వాక్యాన్ని మనం ఈరోజు ధ్యానించుకుందాం. దేవుని వాక్యము మన జీవితాలను నిర్మించేదిగా ఉంది. దేవుని వాక్యం మనల్ని బలపరిచేదిగా ఉంది. ఈరోజు ఆయన మనతో మాట్లాడాలని ఆశతో మనం ఎదురు చూద్దాం. ఈరోజు దేవుని వాక్యం నుంచి ఒక మాటను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27 నుంచి 29 వచనాల గల దేవుని మాటను ఒకసారి మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 27 నుంచి 29 వచనాల గల మాటను ఒకసారి చూద్దాం. అన్ని జనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎటిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయై ఉన్నాడని సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఈ మర్మమును వారికి బయలుపరచను. ఏ మర్మం గురించి మాట్లాడుతున్న పౌలు ఇక్కడంటే, పౌలు భక్తుడు చాలా చక్కగా కొన్ని మాటలు వివరిస్తూ వచ్చాడు. మనిషి యొక్క గమనము లేకపోతే మనిషి యొక్క గురి, గమ్యము ఏమై ఉండాలి అని మాట్లాడుతూ వస్తూ దేవుని ఎరుగుటయు, దేవునిలో బలపరచబడును, దేవుని విషయంలో తగిన కాలముందు చక్కటి ఫలములు ప్రతి సమయముందును ఫలించేటువంటి వ్యక్తిగా ఉండాలని, దేవుని ఎరిగిన వ్యక్తిగా, పరలోక సంబంధిగా ఒక మనిషి మార్చబడాలని, విశ్వాసంతో దేవుని సంతోషపరచాలని కొన్ని మాటలు పౌలు భక్తుడు రాసుకుంటూ వచ్చాడు. క్రీస్తును అంతవరకు మర్మంగా పెట్టినటువంటి దేవుడు ఇప్పుడు నూతన నిబంధన ప్రజలకు, విశ్వాసులకు క్రీస్తును ఒక మర్మమైనటువంటి క్రీస్తును మరి తెలియచేయడం అనేటువంటిది, ప్రత్యక్షపరచడం అనేటువంటిది మనం చూస్తున్నాం. అదే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తుంటున్నాడు. అన్య జనుల్లో ఈ మర్మం యొక్క మహిమైశ్వరం ఎట్టిదో అది ఇంతవరకు మనకు తెలియలేదు. చాలా మటుకు నిబంధనలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలకు మాత్రమే ఒక రకంగా మెస్సియా లేకపోతే దేవుడు మెస్సియా రూపంలో పుడతాడని, వారిని బలపరుస్తాడని, ఆదరిస్తాడని, రక్షిస్తాడని చెప్పబడింది. అయితే అంతవరకే తెలుసు. కానీ అయితే ఆ మెస్సియాగా పుట్టాడు కానీ ఆ యేసుక్రీస్తుని ఎవరు అంగీకరించిన పరిస్థితి. అయితే అన్యజనులలో కూడా ఈ మర్మాన్ని దేవుడు ఎక్స్టెండ్ చేయడానికి ఇష్టపడ్డాడు అని మనం చూస్తున్నాం. అన్యజనుల్లో కూడా ఎక్స్టెండ్ చేసేటప్పటికీ ఆ మర్మం యొక్క మహిమైశ్వరం ఎట్టిదో మనుషులు తెలుసుకోవాలని, అన్యులు తెలుసుకోవాలని దేవుడు కోరుకున్నాడని మనం చూస్తున్నాం. అంటే మన యందు, అంటే ఈ మర్మమైనటువంటి క్రీస్తు మన యందు నివాసం ఉంటారు అనేటువంటి మాట మనకు అర్థం అవ్వాలి. ఆయన వచ్చి వెళ్ళిపోయాడు కాదు,
ఆయన వచ్చాడు, ఆయన పని చేశాడు, ఆయన ఆరోహణుడై తిరిగి వెళ్ళిపోయాడేమో, కానీ ఆయన మనలో మన యందు నివాసం ఉండి మనల్ని బలపరచాలని ఆశపడుతున్నాడు అనే మాట మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. ద హోప్ ఆఫ్ గ్లోరీ అన్న మాట మనం చూస్తాం. ఆయన మహిమ నిరీక్షణ ఎలా అయినాడు అని ఆలోచన చేస్తే, ఏ మహిమనైతే మనిషి కోల్పోయాడో పాపం చేసి, ఆ మహిమను తిరిగి పొందుకోవటానికి దేవుడు మన కొరకు యేసుక్రీస్తుని ఒక మహిమ నిరీక్షణగా అనుగ్రహించారు. ఎవరైతే యేసుక్రీస్తును కలిగి ఉంటారో వారు ఆయనలో ఉంటారు. ఆయన యందు యేసుక్రీస్తు ఉండడాన్ని బట్టి, మరి ఆయన మనుషుల్లో ఉండడాన్ని బట్టి ఆ నిరీక్షణ కోల్పోయినటువంటి మహిమను తిరిగి పొందుకున్నాననే నిరీక్షణ కలిగిన వారై వారు ఉంటారనే విషయాన్ని, పరిశుద్ధులుగా ఆ విషయాన్ని గ్రహించిన వారుగా, దేవునికి సమీపస్తులుగా, దేవుని సంతోషపరిచేటువంటి వ్యక్తులుగా జీవిస్తారని దేవుడు ఆశపడుతున్నాడు. అదే మాటను పౌలు భక్తుడికి తెలియజేస్తున్నాడు. 28వ వచనము, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. మరి పౌలు ఏం చేస్తున్నాడంట? క్రీస్తు స్వరూపంలోనికి మనుషులను మార్చడానికి ప్రతి విషయంలోనూ సద్బోధన చేస్తూ, సద్మార్గంలోనూ తెలియచేస్తూ, సకల విధమైన జ్ఞానముతో ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్తూ, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను గురించి ప్రకటిస్తున్నారంట. ఎంత చక్కటి మాట కదా! క్రీస్తునందు సంపూర్ణులుగా మార్చబడాలనేటువంటిది ఒక ఉద్దేశం. ఈరోజు నా ప్రాణాత్మ దేహములో సంపూర్ణతను ఎప్పుడు ధరించుకుంటాయంటే, ఎవరైతే క్రీస్తును ధరించుకుంటారో, ఎవరైతే క్రీస్తును కలిగిన వారుగా ఉంటారో వారు క్రీస్తును సంపాదించుకుని సంపూర్ణులుగా మార్చబడతారు. ఈరోజు నేను ఎంత సంపాదించుకున్నా, ఈరోజు నాకు ఎన్ని ధనఘనతలున్నా, ఎన్ని ఆధిక్యతలున్నా, నేను సంపూర్ణునైతే కాదు. హల్లెలూయా. అంటే మనం ఎప్పుడు సంపూర్ణతలోకి వస్తామంటే, క్రీస్తుకు కలిగిన మనస్సు మనలోకి వచ్చిన తర్వాత, క్రీస్తును పోలి మనం నడుచుకుంటున్నప్పుడు, క్రీస్తు మనలో ఉండి జీవిస్తున్నప్పుడు, క్రీస్తును మనం కనపరచగలిగినటువంటి జీవితాన్ని మనం జీవించగలుగుతున్నప్పుడు మనం సంపూర్ణతను ధరించుకుంటాము అనే మాటను పౌలు భక్తుడికి రాస్తున్నాడు. నిజంగా మన సంపూర్ణలమే అంటారా? గుండ్రంగా ఉన్నంత మాత్రమే సంపూర్ణులు కాదు కదా. ఏదో సాధించినంత మాత్రమే సంపూర్ణులు కాదు కదా. మనం ఎప్పుడు సంపూర్ణతను ధరించుకుంటామంటే, క్రీస్తును కలిగి ఉన్నప్పుడు సంపూర్ణతను ధరించుకుంటాం. ఈ క్రిస్మస్ సీజన్లో మీకు కొన్ని మాటలు తెలియజేయాలని ఆశపడుతున్నాను. క్రిస్మస్ సీజన్లో ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు మన కొరకు జన్మించాల్సిన అవసరం ఏంటి? ఆయన దేవుని కనపరచడానికి, దేవుని ప్రేమ ఎలాంటిదో సద్బోధ మనకు తెలియచేయటానికి, ఆయన మార్గమును మనకు తెలియచేయటానికి, ఆయన మనల్ని మన పాపం నుంచి రక్షించడానికి, మనకు తోడుగా ఉండి, మనలో ఉండి, మనల్ని వెలిగించి, మనల్ని దేవుని కొరకు నిలబెట్టడానికి, సజీవ సాక్షులుగా మనను దేవుని కొరకు సంపాదించడానికి యేసుక్రీస్తు లోకంలోకి జన్మించాడు. ఆయన మీ హృదయంలో జన్మించాడా? ఆయన కనుక మీ హృదయంలో జన్మించుంటే, ఈరోజు మీ హృదయంలో కూడా యేసు అనేటువంటి ఒక చక్కటి అనుభవాన్ని, రక్షణ అనుభవాన్ని, రక్షణ జ్ఞానాన్ని కలిగినటువంటి మనం కూడా ఆయన సంపూర్ణతలోనికి రావడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. ఎందుకంటే కృపాసత్య సంపూర్ణుడుగా ఆయన లోకంలో పుట్టాడు. ఆ కృపాసత్యములను బట్టి మనం నడిపిస్తూ ఒక సంపూర్ణతలోనికి మనం రావాలని ఆయన ప్రయాసపడుతున్నాడు. పౌలు భక్తుడు ఎందుకు అంటున్నాడు? ఆ యేసుక్రీస్తు యొక్క మర్మాన్ని మీకు తెలియజేసి, యేసుక్రీస్తునందు మీరు సంపూర్ణతలోనికి రావాలని మీ విషయంలో బాధ్యత తీసుకొని, జ్ఞానం కలిగి, మరి మీకు కొన్ని విషయాలు సద్వాక్యమును బోధిస్తూ, సన్మార్గమును బోధిస్తూ, మనిషికి బుద్ధి చెబుతూ, బోధించుచు ప్రకటిస్తున్నాము. ఈ లోకంలో అనేకమైన మతాలు ఉండొచ్చు, అనేకమైనటువంటి విధానాలు ఉండొచ్చు, కానీ సద్మార్గము బోధిస్తున్నప్పుడు ప్రతిదీ బోధిస్తూ ఉండొచ్చు, కానీ ఆయనే సత్యమై ఉన్నాడు. ఆయన గురించి మనకు అర్థమైతే, ఆయన మనలోనే ఉన్నాడంటే ఆ సన్మార్గం మనలోనే కనపడాలి. ఆ సద్వాక్యము మన విషయంలోనే అది మనము జరగడం మనం చూడాలి. అటు దీవెన దేవుడే మనకు అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్. అందుకే ప్రభు తన మహాకృపను బట్టి మన జీవితంలో అనేకమైన అవకాశం మనకి ఇస్తూ, సద్వాక్యంను మనకు బోధిస్తూ, ఆయన కృపలో మనల్ని నడిపించాలని ఆశపడుతున్నాడు. ఈరోజు ఈ మాటలు కనుక మనకు అర్థమైతే మనము చక్కగా దేవుని సేవించడానికి అవకాశం ఉంటుంది. అందుకే మనం దేవుని సంతోషపరచలేం కనుక క్రీస్తు మన యందుండి ఆ పని జరిగించున్నారు అనే విషయాన్ని మనము గ్రహించాల్సిన వారుగా ఉన్నాం. ఇంకో మాట,
అందునిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుతున్నాను. అందుకే పౌలు అంటున్నాడు, నా క్రియాశక్తిని బట్టి నేను చేయట్లేదు, నా జ్ఞానాన్ని బట్టి నేను చేయట్లేదు, నాలో ఉండి పనిచేస్తున్నటువంటి నా దేవుని యొక్క బలమును బట్టి కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను ప్రయాసపడగలుగుతున్నాను. ఈరోజు మన జీవితంలో కూడా మనము దేన్ని బట్టి ప్రయాసపడగలుగుతున్నాము దేవుని కొరకు జీవించడానికి? మన సామర్థ్యాన్ని బట్టి అయితే కాదు కదా. దేవుడు ప్రతిరోజు మనకెందుకు నూతన కృపను ఇస్తున్నాడంటే ఆయన కొరకు జీవించడానికి మన బలం సరిపోదు గనక, మన జ్ఞానం సరిపోదు గనక దేవుడు మనకు అవకాశాలను ఇస్తూ తన కార్యసిద్ధి కలుగు చేసేటువంటి తన బలాన్ని తన కృప ద్వారా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ క్రిస్మస్ సీజన్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన కృపాసక్తి సంపూర్ణంగా ఈ లోకంలో జన్మించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి కృప వెంబడి కృప కలుగునట్లుగా దీవించాడు. ఆ కృపను బట్టి కార్యసిద్ధి కలుగు చేయు ఆయన బలము ద్వారా మనం దేవుని సేవించి ఆయన కలిగిన వరంగా, ఆయనను మన హృదయంలో చేర్చుకున్న వరంగా ప్రభువును సేవించాలనేటువంటిది చక్కటి ఒక తాత్పర్యంతో కూడినటువంటి విశేషమైనటువంటి కృపను దేవుడు మన జీవితంలో విడుదల చేశాడు అన్నమాట మనం అర్థం చేసుకోవాలి. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో పౌలు ఈ విధంగా అంటున్నాడు, చూడండి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇప్పుడు చూడండి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను అన్నాడు. అంటే అర్థం ఏంటంటే పౌలు అర్థం చేసుకున్నాడు, నేను ఈ లోకంలో బ్రతుకుతున్నాను, నేను బ్రతుకుతున్నాను మాటే కానీ నేను నిజంగా నా కోసం నేను బ్రతకట్లేదు. నేను నా క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నారు. జీవించబడని ఇక మీద నేను కాదు కానీ నా యందు క్రీస్తే ఉండి జీవిస్తున్నాను. నేను ఎప్పుడో సెలవు కొట్టబడ్డాను, నేను ఇప్పుడు జీవిస్తున్నాను మాటే కానీ నా అవసరాల కొరకు నేను జీవించట్లేదు, నా ఉద్దేశాల కొరకు నేను జీవించట్లేదు, నా చిత్తమును జరిగించుకోవడం కోసం నేను జీవించట్లేదు, నా కోరికను సిద్ధింపు చేసుకోవడం కోసం నేను జీవించట్లేదు కానీ నా యందుండి క్రీస్తు అభీష్టము, తండ్రి అభీష్టం నెరవేర్చడానికి క్రీస్తే నా యందుండి జీవిస్తున్నాడు అని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇక మీద జీవించువాడు నేను కాదు కానీ క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అనడం. ఈరోజు మనకు ఆ నిరీక్షణ ఉందంటారా? ఈరోజు మనం ధైర్యంగా ఈ మాట చెప్పగలమంటారా? ఎందుకంటే దేవుడు మన నుంచి ఆశిస్తున్నది ఏంటంటే ఆయన మన నుంచి ఏది ఆశించట్లేదు కానీ ఆయన కొరకు మనం జీవించగలమా లేదా. అందుకే స్టార్టింగ్లో ఒక పాట పాడుతున్నప్పుడు నాలో నీవు నీలో నేను, నా కొరకే నీవు నీ కొరకే నేను, నీ కొరకు నేను అని చెప్పడానికి ఒక ఎంతో కమిట్మెంట్తో కూడిన మాట అది. అయితే నా యందు క్రీస్తు ఉండి ఆయన జీవిస్తున్నాడని చెప్పడము ఇంకెంత ధైర్యంగా ఒక నిరీక్షణతో కూడిన మాట అది. అది చెప్పగలగడానికి మనం విశ్వాస జీవితంలో ఒక దాఖలో ఉండటం చాలా మంచిది. ఇంకా అంటున్నాడు కదా, నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఎలా జీవిస్తున్నాడంట? ఇప్పుడు తను జీవిస్తున్న జీవితము తన కొరకు కాదంట కానీ తను ప్రేమించి తన కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసమును బట్టి విశ్వాసం వలన జీవించుచున్నాడంట. అంటే ఒక మనిషికి దేవుని సంతోషపరచడానికి విశ్వాసం ఎంత అవసరమో, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండటం అసాధ్యము అని చెప్పబడిన మాట ఎంత కరెక్ట్ కదా. అందుకే నన్ను ప్రేమించి నా కొరకు తన ప్రాణాన్ని అర్పించిన నా ప్రియునికి తగినట్లుగా యేసుక్రీస్తు వలన, యేసుక్రీస్తు కొరకు, యేసుక్రీస్తును బట్టి నేను జీవిస్తున్నాను విశ్వాసంతో. హల్లెలూయా. ఈరోజు మనం దేన్ని బట్టి జీవిస్తున్నాం చెప్పండి? లాస్ట్ మనం మాట్లాడుకుంటున్నాము, నూతన సృష్టికి మనం మార్చబడ్డాము. కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్న వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవ నీవు గతించను, ఇదిగో సమస్తము నూతన పరచబడ్డాయి, కొత్తవయ్యాయి. ఇదిగో క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియో లేదు అన్న మాట కూడా మనం చూస్తాం. ఎందుకు తెలుసా? మనం క్రీస్తునందు ఉన్నాం. అయితే ఈరోజు ఒక మాట నేను అడుగుతున్నాను, మన అందరూ క్రీస్తునందు ఉన్నాం, దేనికి స్తోత్రం. అయితే క్రీస్తు మన యందు ఉన్నాడా? నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకుంటూ స్థానం లేదు. ఈ మాట యేసుప్రభు ఎప్పుడు చెప్పారు తెలుసా? శిష్యులు, నువ్వు ఎక్కడ నివాసం ఉంటున్నావు, నీకోసం నిన్ను ఎక్కడైనా వెతకమంటావు, నువ్వు ఎక్కడ నివాసం ఉన్నావు మాకు చూపించు అని అంటే, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకుంటూ స్థానము లేదు
అని యేసుప్రభు చెప్పుకుంటూ వస్తారు. ఈరోజు ఆయన జన్మ కూడా, ఆయన పుట్టినప్పుడు కూడా ఆయన జన్మ ఆయన ఆయన ఆయన్ని ఎక్కడ పెట్టాలో తెలియదు పాపం. సత్రంలో జన్మించాడు. ఆ టైంలో నిండు చురాలుగా ఉన్నటువంటి మరియమ్మ మరి అక్కడ బెత్లెహేములో ఒక సత్రంలో జన్మనిచ్చిందంట. ఆ తర్వాత తీసుకెళ్ళి ఆ సత్రంలోకి స్థలం లేదు. తర్వాత తీసుకెళ్ళి పశువుల తొట్టులో పెట్టారంట. పొత్తి గుడ్డలతో చుట్టి పశువుల తొట్టెలో పెట్టారంట యేసయ్యని. ఈరోజు స్టిల్ జీసస్ ఈజ్ లుకింగ్ ఫర్. ఆయన చనిపోయినప్పుడు కూడా ఆయన ఎక్కడ పాతిపెట్టబడ్డాడంట? ఆయన అరిమతయి యోసేపు అనేటువంటి ఒక ధనవంతుని ఒక సమాధిలో, ఆయన తన కొరకు తలుచుకున్నటువంటి సమాధిలో యేసుప్రభుని పెట్టారంట. మరి ఆయన బ్రతికినంత కాలము ఆయనకంటూ ఏది లేదు. ఆయన తన కొరకు జీవించలే. ఆయన తన తండ్రి కొరకు జీవించాడు. తండ్రి అభిష్టాన్ని నెరవేర్చాడు, ముగించాడు తన జీవితాన్ని. ఈరోజు మనం కూడా అలానే ఉండాలి. అయితే ఈ లోకంలో ఏది సంపాదించుకోవద్దని నేను చెప్పట్లేదు. స్థిర చరాస్తులు ఏమి తీసుకోవద్దని నేను చెప్పట్లేదు. ఏవి సమకూర్చుకోవద్దని నేను చెప్పట్లేదు. కానీ ఈరోజు యేసు ప్రభువు మనలో నివసించగలిగినంత పరిశుద్ధతలోనికి, నీతిమత్వంలోనికి మనం వచ్చామా లేదా అనేది చాలా ప్రాముఖ్యంగా అవసరం. ఆయన తల వాల్చుకోవడానికి, ఇదిగో ఈరోజు నేను నీతో ఉండటానికి ఇష్టపడుతున్నానని చెప్తే, ప్రభువా నువ్వు నా యందు ఉండు, నాతోనే ఉండు, నాలోనే ఉండు అని చెప్పగలిగినటువంటి మనసు మనకు ఉందా? మరి ఆయనకు సౌకర్యవంతమైనటువంటి నివాసం కల్పించగలిగినటువంటి రీతిలో మన హృదయం, మన మనస్సు, మన హృదయం ఉందా లేదా అనేది కూడా మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఆయనలో మనం ఉన్నాం, కరెక్టే, దీనికి స్తోత్రం. కానీ ఆయన మనలో ఉన్నాడా అనేది చాలా ఇంపార్టెంట్. క్రిస్టియన్ అనగానే క్రీస్తును కలిగినటువంటి వ్యక్తి అని అర్థం. ఈరోజు క్రైస్తవులుగా చాలామంది అవుతున్నాం. మనము అనేక రీతులుగా క్రిస్మస్ చేసుకుంటున్నాము, విశ్వాసాన్ని కనపరుస్తున్నాం. కానీ నిజంగా క్రీస్తు మనలో ఉన్నాడా? ఉంటే యాక్టివ్గా ఉన్నాడా? ఈ ప్రశ్నలకు కూడా మనము సమాధానం చెప్పుకోవాలి. ఈ ప్రశ్నలకు కూడా మన దగ్గర సరైన సమాధానం ఉండాలి. అది లేదనుకోండి, పౌలు అంటున్నాడు, ఇక మీద జీవించేవాడు నేను కాదు, నేను శరీరం ముందు జీవిస్తున్న ఈ జీవితం నా కోసం కాదు, నా కొరకు ఈ లోకానికి వచ్చి, నా కొరకు చనిపోయి, తన ప్రేమను కనపరిచి, నా కొరకు చనిపోయినటువంటి, ప్రాణం పెట్టినటువంటి నా యేసుక్రీస్తు కొరకు, యేసుక్రీస్తు ఎందలి విశ్వాసం బట్టి నేను ఆయన కొరకు జీవిస్తున్నాను అన్నాడు. ఈరోజు మనము మన కోసమే జీవిస్తున్నాం, కరెక్టే. కానీ ఆయనకు సముచితమైన స్థానాన్ని మనం కల్పించగలుగుతున్నాం మన హృదయంలో. మనం ఆయన యందు ఉన్నాం, కరెక్టే, దేవునికి స్తోత్రం. ఆయన మన యందు ఉన్నాడా? ఉంటే ఏ యాక్టివ్ స్టేట్లో ఉన్నాడు, లేదా ప్యాసివ్గా ఉన్నాడా ఆయన అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు చెప్పదలుచుకున్న మాట ఒకటే, మనం ఆయన యందు ఉన్నాము, ఆయన మన యందు ఉండాలి. మనం ఆయన్ని బట్టి ఈ లోకంలో బ్రతకాలి. ఆయన్ని బట్టి ఈ లోకంలో బ్రతికితే విశ్వాసంతో బ్రతుకుతాము. కృప వెంబడి కృపను పొందుకున్న వారంగా, కృపా సత్య సంపూర్ణుడైనటువంటి క్రీస్తు లోకంలోనికి ఎందుకు వచ్చాడో ఆ పర్పస్ని ఎరిగిన వారంగా మనం కూడా దేవుని అభిష్టాన్ని నెరవేర్చడానికి లోకంలో జీవించి, విశ్వాసం వలన దేవుని సంతోషపరిచి, ఒకరోజు మన గమ్యస్థానాన్ని చేరుకొని ప్రభువుని కనపరిచేటువంటి స్థితిలోకి మనం రావాలి అనేటువంటి దేవుని ఉద్దేశం. ఈరోజు ప్రభువును కలిగిన వారంగా ఉన్నట్లయితే దేవునికి స్తోత్రం. అయితే ప్రభువును కలిగిన మనము ఆయన కృపాశక్తిని బట్టి, ఆయన మర్మము అయి ఉన్నాడో, ఆయన మర్మము యొక్క అనుభవాన్ని మనం అనుభవిస్తూ, ఆ మధురానుభూతిలో ప్రభువును ఘనపరిచేటువంటి అనుభవాన్ని దేవుడు మనకు అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన మనం చేద్దాము. ప్రభువుకు మనం మొరపెడదాం. ప్రభువా, నువ్వు నాలో ఉండటం చాలా ప్రాముఖ్యంగా అవసరం తండ్రి. ఎందుకంటే నేను ఏదో చెప్పుకోవడానికి కాదు, నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడని చెప్పుకోవడానికి కాదు. కానీ నాలో ఉన్నవాడు ఈ సర్వాన్ని సృష్టించినటువంటి దేవుడు. అయితే ఆయన నాలో ఉంటున్నాడు. నన్ను ఆయన తన ఆలయంగా మార్చుకున్నాడు. నా ఈ దేహాన్ని, కుళ్ళు పట్టిపోయేటువంటి ఈ దేహాన్ని, మంటికి మన్నుగా మారిపోయేటువంటి దేహాన్ని తనకు ఆలయంగా చేసుకొని నా యందు ఆయన ఉండి జీవిస్తున్నాడు అని చెప్పగలిగితే ఎంతటి గొప్ప ధన్యత అండి. ఆయన కలిగిన వారుగా, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అన్నారు. అయితే ఆ దేవుని నా హృదయంలో నేను కలిగి ఉన్నానని చెప్పుకోవడం ఇంకెంత ధన్యత చెప్పండి. దేవుడి ధన్యత మనకు అందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధ రాజ్యం గల తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, చక్కటి మాటలు మేము వినటానికి, నేర్చుకోవటానికి ఇచ్చిన అవకాశం బట్టి మీకు స్తోత్రాలు. నిజమే కదా, ఈ లోకంలో రిక్తునిగా మీరు జన్మించారు, మరి ఒక పరదేశిగా మీరు జన్మించారు. అయితే ప్రభువా, మా పాపం నుంచి మాకు విడుదల కలుగు చేసి, మీ వెలుగులోనికి,
మమ్మల్ని తీసుకురావడానికి మీరు ఎంతో ప్రయాసపడ్డారు. అయితే మేము మీలోనికి రావటానికి మీరు కృప చూపించారు. క్రీస్తునందు ఉన్నవారు నూతన సృష్టిగా మార్చబడడానికి మీరు మార్గం చేశారు. మీకు వందనాలు, స్తోత్రాలు. అయితే మీలో మేము వచ్చాము, కానీ మాలో ఇంకా మిమ్మల్ని ఆహ్వానించలేని పరిస్థితుల్లో మేము ఉండిపోయాము. మాలో ఇంకా క్రీస్తు యొక్క స్వరూపంలో మార్చబడేటువంటి అనుభవంలో లేకుండా ఉండిపోయాము. మాలో ఇంకా సంపూర్ణతలోనికి రాలేని అనుభవంలో మేము ఉండిపోయాము. అలా మేము ఉండిపోవడానికి వీల్లేదు. మీకు ఇవ్వాల్సిన సముచితమైన స్థానాన్ని మా హృదయంలో మేము ఇస్తూ, మీరు నివాసయోగ్యంగా జీవించగలిగినటువంటి పరిస్థితులు మా హృదయంలో మేము కలిగి ఉండే, నేను మిమ్మల్ని కలిగిన వారిగా మీ యందు మేము, మా యందు మీరు, మీ కొరకే మేము, మా కొరకే మీరు అన్నట్టుగా మేము జీవించగలగటానికి మీ కొరకు అయినా మీరు మా జీవితాలను మేము సమర్పించుకొని విశ్వాసముతో మిమ్మల్ని సేవించి గణపరచగలిగిన భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ లోకంలో మీరు జన్మించడానికి గల ఒకే కారణం ఏంటంటే, మేము మరలా నిరీక్షణతో తిరిగి మీ మహిమలో ప్రవేశించాలని. మరి ఏ మహిమనైతే మేము కోల్పోయామో ఆ మహిమను తిరిగి పొందడానికి, మాకు నిరీక్షణ కలుగు చేయడానికి ఈ లోకంలో మీరు జన్మించారు. మా హృదయంలో కూడా జన్మించండి. మా హృదయంలో కూడా మీరు రాజుగా విరసిల్లమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మమ్మల్ని మీ దయగల రక్షణస్థలకి సమర్పించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. మీరు దీవించబడుతున్నాను నేను నమ్ముతున్నాను. మీకు దీవెనకరంగా అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్తో కూడా షేర్ చేయండి. నమ్మండి, ఒక మాట, ఆయన మనలో ఉండటానికి వచ్చాడు, మన మీదికి వచ్చి వెళ్ళిపోవడానికి రాలేదు. మనతో ఉండటానికి వచ్చాడు, మనలో ఉండటానికి వచ్చాడు. ఆయనకు మన హృదయాన్ని తెరిచి ఉంచుతాము. ఆయన హృదయం వాకిటి ముందు ఆయన తట్టుతున్నాడంట. ఆయనకి హృదయాన్ని తెరిచి ఆయన్ను స్వీకరిద్దాము, అంగీకరిద్దాము. ఆయన మనలో ఉండటం మనకే క్షేమం. దేవుడు అట్టి దేవుని మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.